గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ధనరాజు కూడా ఏంటంటే, ధనరాజు ఒక మాస్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యి తను క్లాసులు చెప్పగలిగే ఇది ఉన్నప్పటికీ కూడా ఆ దీక్షిత్ మాస్టర్ శిష్యరికంలో ఏంటంటే తనకు తెలిసిన వాళ్ళందరినీ కొలాబరేట్ చేస్తూ అందరితోటి పాఠాలు చెప్పిస్తూ అలా మీ 6th బ్యాచ్ నుంచి దీక్షిత్ గారు చివరి రోజుల వరకు దీక్షిత్ గారు చేసిన పనులకు కానీ ఆయన చేసిన వర్క్స్కి కానీ ఒక సజీవ సాక్ష్యం అంటే మనందరి మధ్యలో ధనరాజు ఉన్నాడు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక దేవదాస్ కనకాల గారు, ఒక చాట్ల శ్రీరాములు గారు, ఒక డిఎస్ఎన్ మూర్తి గారు, ఒక భిక్షు గారు, ఎంఎన్ శర్మ గారు, ప్రసాద్ రెడ్డి గారు, ఇట్లాంటి మహామహులందరూ ఆ వర్క్షాప్లో టీచ్ చేశారు. అంటే ఈ స్టూడెంట్స్ ఎంత అదృష్టవంతులు. అది నిజంగా దీక్షిత్ మాస్టర్ గారి గొప్ప విజన్. ఎంత విజన్ అంటే జనరల్గా ఇప్పుడు మేము యూనివర్సిటీలో నేర్చుకుంటే ఒక 3 దగ్గర నేర్చుకుంటాం, పర్సనల్గా నేర్చుకుంటే ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటాం. ఇప్పుడు నేను రామ్కి నేర్పాను, నారా రోహిత్కి నేర్పాను, నా దగ్గర ఒక్క దగ్గరే నేర్చుకున్నాడు. కానీ ఈ వర్క్షాప్కు నేను వెళ్ళి చూసినప్పుడు ఎవరికి వాళ్ళు లెజెండ్స్. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది మీడియా వర్క్షాప్ 6th బ్యాచ్ వాళ్ళని చూడడం. ఇప్పుడే నేను ఫస్ట్ టైం, నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. నాకు ధనరాజ్ ఒక్కడు, ఇక్కడ ధనరాజ్ బయట అన్న ఫీలింగ్ ఏం లేదు, ధనరాజ్ మా ఫ్యామిలీయే కాబట్టి. సో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు అంటే మీడియా వర్క్షాప్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 30 years. మేము మొన్న రీసెంట్గా గెట్ టుగెదర్, మేము ఎక్కడైతే యాక్టింగ్ నేర్చుకున్నామో అక్కడే గెట్ టుగెదర్ చేసుకొని అక్కడే అందరం కలిసి మాట్లాడుకున్నాం. 30 years తర్వాత చాలా మందిని చూసాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఏ ఫీల్డ్లో ఉన్నా మనం అందరం కలిసి చదువుకున్నాం, ఒకే గురువు దగ్గర చదువుకున్నాం అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఒక్కూరోళ్ళు అన్నప్పుడు, మా జిల్లా అనగానే మనకు వచ్చేస్తుంది కదా వెనకాల నుండి సంతోషము,
ప్రేమ, ఆవేశము, ఆతృత అట్లాంటివి. సో ఒకే ప్లేస్లో చదువుకున్నాం అనేది ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళము, ఒక ఇంటి పిల్లలము అనే ఫీలింగ్ ఉంటుంది. సో అట్లాంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాళ్ళం మనందరం. మీరు కూడా నాకు తెలిసి థియేటర్లోనే ఉన్నారా, మరి మీడియాలో ఉన్నారా, డిఫరెంట్ రంగాల్లో ఉన్నారా తెలియదు, కానీ మీరందరు ఏ రంగంలో ఉన్నా మీ రంగాల్లో అందరికన్నా ముందు మీరే ఉండాలని, టాప్ పొజిషన్లో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది మీ సీనియర్గా కెమెరాకి ఏ లెన్స్ ఉన్నాయి, ఎలా తీయచ్చు అని నేర్పించిన మన గురువు గారు. మనం ఈ స్థాయిలో ఉన్నా అంటే కొంచెం గొప్ప కెమెరా తెసి కెమెరా ముందు నటిస్తున్నాం అంటే ఒక రకంగా గురువు గారికి కారణం. నేను పర్సనల్గా కెమెరా హ్యాండిల్ చేసేటప్పుడు ఏడుపు ఆపుకోలేక కెమెరాని టైట్ చేసి నా అసిస్టెంట్గా వదిలేసిన ఒక సీను నేను చెప్తుంటే, ఇప్పుడు స్వాతి ముత్యంలో రాతికి చనిపోద్ది కదా కమలాసన్ దీంట్లో, అది ఇంకా కమలాసన్ రావాలి ఇవన్నీ పెట్టుకొని ఏంటి క్యారీ బ్యాగులు ఇవన్నీ తెప్పించాడు లండన్ నుంచి. అవన్నీ పెట్టుకొని మడతలు ఇవన్నీ వేసుకొని మేకప్ అన్నీ చేసుకొని రావాలి. అక్కడ రెడీ అవుతున్నాడు. ఇక్కడ రాధిక వచ్చేసింది. ఫ్రేమ్లో నేను ఫ్రేమప్ చేసుకుంటాను కదా, అక్కడ ఏమిటో ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. అంటే త్రూఅవుట్ సినిమా అలాగే నేను ట్రావెల్ చేశాను ఆ సినిమా విశ్వనాథ్ గారితో. ఆ సినిమా అక్కడ మా అమ్మ మా నాన్న అనిపించింది నాకు. అంటే అప్పటికి వాళ్ళు ఏజ్ అయిపోయారు అనగానే నాకు ఏడుపు వచ్చింది. అంటే రెడీగా ఉంది ఏడడానికి. రెండోది ఇంకో రకం అంటే ఒక 30 సంవత్సరాల తర్వాత నేను మా ఆవిడ రకరకాల మాట ఫుల్గా ఆయన విశ్వనాథ్ గారు చేసే దానికి ఆ పెర్ఫార్మెన్స్ ట్రాలీ చేశారు. హాఫ్ సర్క్యులర్ ట్రాలీ. లోకి తెలుసుగా నా అసిస్టెంట్, వాడు ట్రాలీ పుల్ చేస్తున్నాడు. విశ్వనాథ్ గారు యాక్ట్ చేస్తున్నారు. కమలాసన్ ఇంకా రాలా, ఇలా వెళ్తుంది. ఇంకా ఏడు ఫుల్గా దీంట్లోంచి వస్తే లెన్స్లో చూడలేకపోయా. ఇక్కడ లెన్స్ ఫామ్ అయింది, వాటర్ లెన్స్. నేను కెమెరాని టైట్ చేసేసి నెమ్మదిగా దిగిపోయి డిస్టర్బ్ చేయకుండా లోకి గారిని ఇలా అన్నాను. అయిపోయింది. సౌండ్ కట్. అప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చారు విశ్వనాథ్. సౌండ్ కట్ చేస్తాడు. అయితే మేము 2001లో చదువుకున్నాం కదా మాస్టర్. 2001 తర్వాత అందరూ రకరకాలుగా ఎవరెవరు ప్రొఫెషన్లో వాళ్ళు ఎదిగారు. కొంతమంది మాత్రం టచ్లో ఉన్నాం. కొంతమంది ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత సింహగారి గారి గురుగారి నుంచి చాలా క్లాసులు చెప్పారు. చాలా నాటకాలు డైరెక్ట్ తీసుకొని గురుగారు సపోర్ట్ తోటి నడుస్తున్నారు. అండ్ ఆ జైలంతా దీక్షిత్ మాస్టర్ గారు చివరి వరకు నడవడం జరిగింది. తర్వాత వెళ్ళే ముందు నువ్వు డీ స్క్వేర్ అని పెడుతున్నావు కదా, డి అంటే అందులో దీక్షిత్ గారు ఉన్నారు, దీక్షిత్ ఉన్నారు, డి అంటే దండాపులు ఉన్నారు, నువ్వు పెట్టేసి బాగుంటుంది ఇది అని గురుగారు చెప్పడం నేను వెంటనే డీ స్క్వేర్ అని పెట్టాను. కంటిన్యూ ఇక్కడ 8 years నుంచి ఇక్కడే నేను ఇదే ప్లేస్లో రన్ చేస్తున్నాను. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. When things don't go your way, you gotta be happy, happy, happy. There's nothing more to say, just shout your happy, happy, happy. జాలీగా ఎంజాయ్ చేరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. సిల్లి జోకులు వేసుకో, గిల్లి కచ్చా పెట్టుకో, నొల్లిక పేకలు ఆడుకో, పొల్లి రొమాన్సులు చేసుకో. మేరీ యార్, మేరీ యార్, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, సరదాగా జగమంతా చుట్టేసేరా. కెమెరాతో కన్ను కొట్టని, కేరింతల పన్ను కట్టని,